తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ఏ మనిషి జీవితంలో అయినా పెళ్ళి అనేది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన కెరియర్ మొత్తం కూడా చిందరవందర అయిపోతూ ఉంటుంది. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు పొంతనలు అనేవి కరెక్ట్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వివాహం చేసుకునేటువంటి సమయంలో అందరికీ జాతకాలు అనేది ఉండకపోవచ్చు. అలా లేనప్పుడు నామజాతక రీత్యా ఎవరైతే ఏ రాశి పడుతుందో ఆ రాశి వాళ్ళు ఏ రాశితో వివాహం చేసుకోవచ్చు. ఇటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు వివాహం చేసుకునే సమయంలోనే ఖచ్చితంగా జాతక పొంతన అనేది ఖచ్చితంగా చూసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకు చూసుకోవాలి? అలా జాతకాలు మ్యాచ్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? అదేవిధంగా కన్యా రాశి వారికి, ఈ రాశి వారికి ఏ రాశి వారితో జత కడితే వారి వైవాహిక సంబంధం బాగుంటుంది? ఈ విషయాలు తెలియచేయండి. వివాహం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ రోజుల్లో. అంటే ఒకప్పుడు వివాహం అనేది ఒకసారి పెళ్ళి అయితే చాలా ఇంక జీవితంలో ఎలాంటి వాడు వచ్చినా ఫేస్ చేయాల్సిందే అని అనుకునేవాళ్ళు. అంటే మన అదృష్టం, మన రాత బాగుంటే మంచివాడు వస్తాడు, లేకపోతే చెడ్డవాడు వస్తాడు. మన ప్రారంభం ఇంతే అనుకుని ఉండే తత్వం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు. కొంచెం ఇంత చిన్న డిఫరెన్సెస్ ఉన్నా సరే నాకు అక్కర్లేదు, నేను వేరే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి డివోర్స్ తీసేసుకుంటున్నారు. ఇవాళ వివాహానికి అర్థం లేకుండా అర్థం మారిపోయింది కూడా. సో చేసేసుకోవడం అనేది నార్మల్ అయిపోయింది. అంటే ఒక సారీ మార్చినట్టుగా హస్బెండ్ మార్చేయడం కానీ, సో మా ఇంట్లో ఇష్టం లేదు, నాకు అమ్మాయి టేస్ట్ మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి వెంటనే ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం కానీ జరిగిందండి. ఇది చాలా సింపుల్గా, చాలా మామూలుగా సాధారణంగా అది ఎలా వచ్చేస్తుందంటే పర్వాలేదు అనే విషయంగా వచ్చేస్తుంది. కానీ అలా చేసుకుని అలా బాధపడే కంటే కూడా ఒకసారి 1-10 సార్లు జ్యోతిషం ప్రకారంగా చెక్ చేసి జాతకం చక్కగా కుదిరిందా లేదా అని చెప్పి. అంటే సాధారణంగా ఇప్పుడు ఇన్ని పాయింట్స్ కలిస్తేనే మనకి బెటర్గా ఉంటుంది వీళ్ళిద్దరు కాంబినేషన్ అని చెప్తూ ఉంటారు కదా. సో అలా పాయింట్లు కలిగ కాకుండా రాశి పరంగా ఏ రకంగా మనం చూసుకుంటాం, ఎందుకు చూసుకుంటాం? తప్పకుండా. అంటే జాతక పరంగా మనకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అన్నట్టు పాయింట్స్ చెక్ చేస్తాం. చాలా మందికి టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి రాశి పరంగా చెక్ చేస్తాం. సో నామరాశి ప్రకారంగా ఇప్పుడు కన్యా రాశి తీసుకోండి. ఇప్పుడు మీరు కన్యా రాశి నుంచి అడిగారు. కన్యా రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవచ్చు? అది వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంది అంటే అప్పుడు వాళ్ళ లగ్నం ప్రకారంగా ఏ జాతకులు వీళ్ళకి బాగా సూట్ అవుతారు, బాగా మ్యాచ్ అవుతారు, ఏ విధంగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవచ్చు. ఇప్పుడు లగ్నం అంటే తెలియదు వాళ్ళకి, అంటే టైమ్ ఆఫ్ ద బర్త్ తెలియకపోతే లగ్నం తెలియనప్పుడు రాశి తెలుస్తుంది. ఈ నామ నక్షత్రం ప్రకారంగా నామరాశి అని వస్తుంది. సో ఈ రాశి ఎప్పుడైతే తెలుస్తుందో కన్యా రాశి అనుకోండి. వాళ్ళకి కన్యా రాశి అవతల వాళ్ళది సింహరాశి కానీ ఇటుపక్క వాళ్ళ తులారాశి కానీ అయితే వివాహం చేసుకోకూడదు. కన్యా రాశి అమ్మాయి అయినా అబ్బాయి అయినా తులారాశి అమ్మాయిని కానీ తులారాశి అబ్బాయిని కానీ చేసుకోకూడదు. అలాగే సింహరాశి అమ్మాయిని కానీ సింహరాశి అబ్బాయిని కానీ చేసుకోకూడదు. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళిద్దరు ఆలోచన విధానాలు డిఫరెంట్గా ఉంటాయి, అసలు కలవు. ఈ రోజుల్లో అసలు కలవు. ఈ కన్యా రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? కన్యా రాశి వారి స్వభావం ముందు ఆలోచిస్తే మనకి మంచి వాళ్ళు వీళ్ళు. జనరల్గా ఏ పనైనా వాళ్ళ ట్రెండ్ తగ్గట్టు మారిపోవాలి. ఇప్పుడు అందరూ పరిగెడుతుంటే వీళ్ళు పరిగెట్టేస్తున్నారు. ఎందుకు పరిగెడతాం పరిగెట్టాలని చెప్పి అనే లక్షణం అనమాట. సో ఎందుకు ఏంటి ఆలోచించకుండా పని చేసేస్తుంటారు వీళ్ళు. కొంతమంది ఆలోచించి ఆ తగ్గట్టు ఆ తరహా తగ్గట్టు మారుతుంటారు. కానీ సింహరాశి వాళ్ళకి అలా అలవాట్లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఏం చెప్పారో, ఎలా పెరిగారో అలాగే ఆలోచనలు కొన్ని ఉంటాయి. వాళ్ళు అది మార్చుకోలేదు తొందరగా, ఆ తత్వం నుంచి బయటపడలేరు వాళ్ళు. అసలు తులారాశి వాళ్ళకి ఏ విషయమైనా ప్రేమగా చెప్పాలి, స్పీడ్గా చేస్తే కుదరదు వాళ్ళకి. ఏదైనా స్పీడ్గా మాట్లాడినా, స్పీడ్గా పని ముందు చేసామన్నా ఇలా కాదు ఇలా చేసుకోవచ్చు అని ఏదో జనరల్గా ఏంటంటే పని చేయడం ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ విషయాన్ని గజిబిజిగా ప్లానింగ్ చేసేస్తారు కదా. ఇది ప్లాన్, ఇది ఫాలో అయిపోండి, వాళ్ళ తత్వం అర్థం చేసుకుని వెళ్తాం. కానీ అలా తులారాశి వాళ్ళకి అలా కాదు. క్లియర్గా కూర్చోబెట్టి వివరంగా చెప్తేనే